ఇక ఏం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇయాల ఈ పేపర్ రాసుకొచ్చింది. ఏం లేదు ఇలా. మీరే చూడండి స్వయంగా. వెలుగు పేపర్. అవని స్వర్ణ చరిత్ర. పారా పారాలింపిక్స్ లో రెండోసారి గోల్డ్ నెగ్గిన షూటర్. ఒకే రోజు ఇండియాకు 4 పతకాలు. పారాలింపిక్స్ లో ఇండియా పారా షూటర్ అవని లేఖర చరిత్ర సృష్టించింది. 11 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురై చక్రాల కుర్చీకే పరిమితమైన అవని వరుసగా 2 పారా గేమ్స్ లో స్వర్ణాలు నెగ్గిన తొలి దేశ అథ్లెట్ గా రికార్డుకెక్కింది. శుక్రవారం జరిగిన SH1 విభాగం మహిళల 10 మీటర్స్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 22 ఏళ్ల లేఖారా తన పేరిటే ఉన్న పారా ఒలింపిక్ రికార్డును బద్దలు కొడుతూ బంగారు పథకం గెలిచింది. ఇదే పోటీలో మోనా అగర్వాల్ కాంస్య పథకం గెలవగా SH1 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో మనీష్ నర్వాల్ రజతం నెగ్గాడు. అథ్లెట్స్ T35 మహిళల 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్ కాంస్యం తెచ్చింది. మొత్తం పోటీల్లో రెండో రోజే ఇండియా స్వర్ణం సహా 4 పథకాలు కైవసం చేసుకుంది. కాళ్ళు ఉన్నోళ్ళ కంటే చేతులు ఉన్నోళ్ళ కంటే ఇలాంటి వాళ్ళే బంగారు పథకాలు, రైతు పథకాలు అన్ని తీసుకొచ్చింది కదా మన దేశానికి. పారాలింపిక్స్ లో మన దేశానికి ఒక రోజే 4 పథకాలు తీసుకొచ్చింది. మీకు ధనం పెట్టాలి, మీరు పరువు కాపాడింది దేశాన్ని. ఇక తిండి పెట్టి పైసలు ఇచ్చి అన్ని ఇచ్చి పంపుతేనేమో మొన్న మనోళ్ళు ఒక్కటి అంటే ఒక్క స్వర్ణం పట్టుకరాలేదు. సిగ్గువే ఒలింపిక్స్. ఇక అంగవైకల్యం ఉండి కృషిలకే పరిమితమైన కూడా ఇలాంటి అవని లేఖర లాంటి వాళ్ళు చరిత్ర సృష్టించిన మొత్తానికి. నిజంగా మీకు మేము కాంగ్రాట్స్ కాదు, ఇంకేం చెప్పినా తక్కువే. ఎందుకంటే కాస్త ఇలాంటి ఆటలలో అయినా ఈ దేశానికి ఇక్కడ కూడా క్రీడాకారులు ఉన్నారు, ఈ దేశంలో కూడా క్రీడాకారులు ఉన్నారు, వీళ్ళు గట్టి పోటీ ఇస్తారు అని ఇతర దేశాలలో చూసేటట్టు చేసి మా పరువు కాపాడింది, మా దేశం పరువు కాపాడింది. కాబట్టి మొన్న ఒలింపిక్స్లో లాస్ట్ పట్టిక నుండి మొదటి పట్టిక నుండి మొదలు పెడితే చివర ఏదైతున్నదో అది మన ఇండియా స్థానం. అది ఒలింపిక్స్లో లాస్ట్కు చైనా తోటి పోటీ పడుతున్నాం, జపాన్ తోటి పోటీ పడుతున్నాం, అమెరికా తోటి పోటీ పడుతున్నాం. మనం ఆదాయం పెంచుతున్నాం అంట, సన్యాసులం పెంచుకుంటూ పోతాను. క్రీడలలో లేం మనం, చదువులలో లేం మనం, టెక్నాలజీలో లేం. అంటే ఇదంతా మనకు తెలివిలేక కాదు, మన ప్రభుత్వాలు ఆ దిశగా మన లోపల నైపుణ్యత పెంచలేకపోతున్నాయి. ఒక క్రీడకు సంబంధించి స్పోర్ట్స్కు సంబంధించి ఒక కాలేజ్ పెట్టలేకపోతుంది, స్కూల్ దశ నుండే ఒక స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయలేకపోతుంది. ఇట్లా వాళ్ళు మనకు సౌకర్యాలు కల్పిస్తలేరు కాబట్టి మనం స్పోర్ట్స్ మ్యాన్గా రాణించలేకపోతున్నాం. ఇది మొత్తానికైతే వీళ్ళు మన దేశానికి కొంత పరువు కాపాడినలే.